ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో ఉన్నాం. న్యూస్ 100 తెలుగు టీవీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దాదాపు 4 సంవత్సరాలు దాటి 4.5 సంవత్సరాలు చేరుకోబోతుంది. అదే సమయంలో మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లు ప్రమాణం స్వీకారం చేసి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోయినాం. అయితే ఈ సమయంలో మనం చూసుకుంటే 2024 ఎన్నికలకు కూడా మనం పోబోతున్నాం. ఈ తరుణంలో వార్డు మనం తిరిగి నంద్యాలలోని 42 వార్డు తిరిగి ప్రజల సమస్యలు వార్డులోని పరిష్కారమైనటువంటి పనులు పూర్తయ్యేటువంటి పనులను చూపెట్టబోతున్నాము. అందులో భాగంగా ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో ఉన్నాము. మనతో పాటు 5వ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఉన్నారు. ఆరిఫ్ నాయక్ని అడిగి ఈ వార్డులోని సమస్యలు ఎంతవరకు ఏ మేర వరకు తీర్చగలిగినారు, అదే సమయంలో ఇంకా వాటిలో ఎలాంటి పరిస్థితి ఉంది అనే విషయంపై చర్చించబోతున్నాం. అన్న నమస్తే. ప్రస్తుతము 5వ వార్డులో మీరు కౌన్సిలర్గా 2.5 సంవత్సరాలు. అయితే ఇలాంటి సమయంలో మీ వార్డుల సమస్యలు ఎంతవరకు పూర్తి చేశారు? మనము కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసుకున్నాక 1 సంవత్సరం వరకు మనకు వృధాగా పోయింది కరోనా కారణంగా. ఆ తర్వాత ఆ సంవత్సరం తీసేస్తే ఈ మధ్య అంటే 1 ఇయర్ 1.5 ఇయర్లోనే మనము దాదాపుగా ₹1 కోటి పైన మనము ఈరోజు 5వ వార్డులో పని చేసినాం. దానికి కారణం మా ఎమ్మెల్యే ఎందుకంటే ప్రతి చిన్న పెద్ద పని ఏం అవసరం వచ్చినా కానీ మా ఎమ్మెల్యే గారికి మేము అడిగిన వెంటనే ఆయన మనకు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా పనులు కూడా ప్రారంభించి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈ రోడ్డు కూడా మనము మన గడప నిధులో భాగంగా 10 లక్షల రూపాయలతో ఈ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకో 10 లక్షల రూపాయలతో 55 సందులో కూడా ఒక రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా సాధారణ నిధులతో అమీన మసీద్ దగ్గర 10 లక్షల రూపాయలతో ఒక రోడ్ వేయడం జరిగింది. 6.5 లక్షలతో డ్రైన్స్ వేయడం జరిగింది. షుగర్ మసీద్ దగ్గర 2 లక్షల రూపాయలతో ఒక కల్వర్ట్ వేయడం జరిగింది. 8 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేయడం జరిగింది. అదేవిధంగా 15వ ఆర్థిక నిధులతో 25 లక్షల రూపాయలతో మనము వచ్చేసి ఇక్కడ మన సంతగేట్ దగ్గర నుంచి మన 5వ వార్డులో ఒక పైప్ లైన్ వచ్చింది. ఆ తర్వాత 35 లక్షల రూపాయలు 15వ ఆర్థిక నిధులతో కాలువలు శాంక్షన్ చేయడం జరిగింది. కాలువలు ప్లస్ డ్రైన్స్. దానికి కూడా రేపు మాకు మనం శంకుస్థాపన కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత వచ్చేసి మన మెయిన్ రోడ్ కూడా సుమారు 80 లక్షల రూపాయలతో 15వ ఆర్థిక నిధులతోనే మెయిన్ రోడ్ కూడా ఏపీఎన్ అని మన ఎమ్మెల్యే గారితో అడిగాము. ఆయన కూడా దానికి ఓకే అని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఆ వర్క్ కూడా మనం 1 నెలలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. అంటే వార్డులో సామాన్యంగా మనం చూసుకున్నట్లయితే డ్రైనేజీ వ్యవస్థ కొన్ని వార్డుల్లో ఇబ్బందికరంగా ఉంది. అదే సమయంలో తాగడానికి నీరు కూడా సరైన సమయానికి రావడం లేదు. అదే కాక వార్డులోని స్ట్రీట్ లైట్స్ కూడా లేక పిల్లల నుంచి పెద్దల చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. దాదాపుగా మన వార్డులో అయితే సుమారుగా మేము సంవత్సరం అయిన తర్వాత 30 నుంచి 40 స్ట్రీట్ లైట్లు కొత్తగా వేయడం జరిగింది. కొత్త స్తంభాలు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా జనాల ఇబ్బంది పడకూడదని సచివాలయం కూడా మన వార్డు నడిపోతున్న సచివాలయం కూడా కట్టించడం జరిగింది. అదేవిధంగా మనము ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అందుబాటులో 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటూ మనం వారి కోరిక మేరకు ఏదైనా పని కానీ మనము మా ఎమ్మెల్యే గారికి తీసుకుపోవడము ఆ తర్వాత కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇంకా వాటిలో పెండింగ్ ఏమైనా పనులు మన వార్డులో పెండింగ్ అంటే ఎక్స్టెంట్ ఏరియాలో మటుకు కొన్ని రోడ్లు డ్రైన్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా దాదాపుగా మన టర్మ్ అయిపోయేలాగా కంప్లీట్ చేసి చూపిస్తామని మేము దీన్ని వ్యక్తం చేస్తున్నాం. అంటే దోమల పరిస్థితి ఎలా ఉంది? దోమలు ఎక్కువ ఉన్నాయి అని కొన్ని వార్డుల్లో ఇబ్బంది పడుతుంది. దోమలు అంటే నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన వార్డులో దాదాపుగా కొన్ని ఖాళీ ప్లేసులు ఉన్నాయి ఇంతకుముందు. దాని ద్వారా దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నది. ఈ మధ్య కాలంలో మనము ఆ స్థలాలు ఎవరైతే వాళ్ళ ఓనర్ ఉన్నాయో వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ స్థలాలలో మట్టి తోరియడం కూడా జరిగింది. అదేవిధంగా దేవుల మాన్యం మన ఆంజనేయ స్వామి దేవుల మాన్యాలు కూడా 2 ఉన్నాయి. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినాము. ఆ పని కూడా వాళ్ళు క్లీన్ చేయించి ఆ స్థలం కూడా ఒకసారి క్లీన్ చేయించడం, ఇంకోసారి కూడా వాళ్ళు క్లీన్ ఈ సీజన్లో కూడా క్లీన్ చేయమని కోరాము. వాళ్ళు త్వరలో పని ప్రారంభించి పిచ్చి మొక్కలు అయితే ఏమన్నా ఏదైనా తీసేసి ఏమన్నా దాంట్లో డ్రైనేజ్ ఏమైనా వాటర్ నిలబడితే అవి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అంటే కొన్ని నెలల క్రితము మీ వార్డులోనే కుక్క దెబ్బకు పాప గాయపడింది. అంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఇలాంటి చర్యలు చెప్పండి. చంపడం
చంపడం కానీ వాళ్ళను పట్టుకుని ఎక్కడ వదలడం కానీ చేయకూడదని చెప్పేసి జీవో ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా దానికి కట్టుబడి మేము కూడా కుక్కలను ఎలాంటి హాని కలగకుండా కుక్కలైతే మన వార్డు నుంచి మనము దానికి తగిన చర్య అయితే తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మా వార్డులో కుక్కలు కూడా తగ్గినాయి. అంటే పింఛన్ల విషయానికి వస్తే మీ వార్డులో ఎంతమంది పింఛన్లు ఇచ్చారు? మనం కౌన్సిలర్ అయిన తర్వాత మా వార్డులో దాదాపుగా 100 పెన్షన్లు ఇప్పించడం జరిగింది. అందులో కొన్ని అయితే క్రిటికల్ పెన్షన్లు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాంగ్ సీడింగ్ ఒక ఇల్లు లేకుండా ఇల్లు చూపించడము, కరెంట్ మీటర్లు లేకుండా కరెంటు మీటర్లు ఉన్నట్టు చూపించడం, అలాంటి రాంగ్ సీడింగ్లు ఉన్నందున కొంతమందికి అది పెన్షన్ అట్లే బ్యాలెన్స్గా నిలబడిపోయినాయి. గత ప్రభుత్వాల్లో వాళ్ళు ఏం చేసుకోలేక అలాగే నిశ్చయంగా ఉండినారు. మనం కౌన్సిలర్ అయిన తర్వాత మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి అవి ఎలా పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అలా ఇంకొకటి మీ వార్డులో 5వ వార్డులో ముఖ్యంగా స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే పిల్లలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. అదే సమయంలో హెవీ వెహికల్స్ ఇక్కడ లారీలు అవి ఆటోలు కూడా నివారణకి ఏమంటారు? గతంలో అయితే ఇసుక లారీలు అవి రిమోట్ చేసుకుని డిస్పాచ్ ఇసుక లారీని నిలబెట్టుకొని ఇక్కడ నుంచి డిస్పాచ్ ట్రాక్టర్లో కొట్టుకుంటూ నిలబెడుతున్నారు. ఈ స్కూల్ పిల్లల సమస్యను మనం పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు ఇక్కడ మన రోడ్డు మీద అయితే ఏ లారీ నిలబెట్టుకొని వాళ్ళకు డిస్పాచ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజు నుంచి మెయిన్ రోడ్డు మీద అయితే లారీ కూర్చోవడం లేదు. ఇప్పుడు ఆ పక్కన వచ్చేసి ఖాళీ ప్లేస్లో వాళ్ళు లారీ నిలబెట్టుకుని డిస్పాచ్ అందుకే ఒక ఖాళీ ప్లేస్ అయితే చూపించాము. వేరే వాళ్ళ ప్లేస్లు ఉన్నాయి అక్కడ, ఆ ప్లేస్లోనే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది కూడా మన స్కూల్కి ఇబ్బంది లేకుండా వాళ్ళతో చర్య తీసుకొని మాట్లాడినాం వాళ్ళతో ఆల్రెడీ. అంటే మన సచివాలయ సిబ్బంది కూడా మనం కొన్ని రోజులు అలవాటు తప్పలేదు. మా వాలంటీర్లను మరియు సచివాలయ సిబ్బందిని అక్కడ కొన్ని రోజుల వరకు అక్కడ ఆ తర్వాత వాళ్ళకు సబ్స్టేషన్ కొన్ని గవర్నమెంట్ నుంచి అవైలబుల్ అవ్వరు. కొన్ని ఆన్లైన్లో కానీ ఛానల్లో కానీ అవైలబుల్ కూడా అప్పటికప్పుడు వేపడం జరిగింది. ఈ 2-3 సందులలో వచ్చేసి ఆ రోజు అప్పటికప్పుడు మన సమ్మర్లో టీవీలు కానీ ఫ్యాన్లు కానీ కాలిపోయినాయని మనకు కంప్లైంట్ చెప్పి ఆ ఎమ్మెల్యే గారి చొరవతో ఒక 4 రోజుల్లో మనం ఇక్కడ మినీ ట్రాన్స్ఫారం ఒకటి ఏర్పాటు చేసి 2-3 మన 5వ వార్డుకు సంబంధించి వార్డులో నివసిస్తున్న కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. అన్న మీ వార్డు 5వ వార్డు కదా, ప్రస్తుతం మీ వార్డులో ఆరిఫ్ నాయక్ కౌన్సిలర్ కొనసాగుతున్నారు. మీకు ఈ కౌన్సిలర్కు ఎలా సంబంధం ఉంటుంది? మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కౌన్సిలర్ దగ్గర వెళ్ళినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు? 5వ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ గారు
చాలా ఏదైనా కానీ పింఛన్ల గురించి ఏమైనా వచ్చే సమస్య ఉంటే తొందరగా దాని గురించి పట్టించుకొని ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి స్వయంగా తీసుకుపోయి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పింఛన్ రాని వాళ్ళకి పింఛన్ చేయించి ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వెంబడే తీపిచ్చి దాని ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య రోడ్లు కూడా చాలా కష్టంగా ఉన్నాయి. అయితే ఈ వీధులు అసలు తిరగాలంటే చాలా అసలు రోడ్డు సమస్య పెద్దగా సమస్య మారింది. ఇప్పుడు ఈ ఆరిఫ్ నాయక్ గారు మన కౌన్సిలర్ కాబట్టి చాలా పనులు తొందరగా చేసి మన తొందరగా ఇంతకుముందు ఈ వార్డులో సమస్య ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందు ఎవరు పట్టించుకునే దిక్కు లేకుండా ఈ వార్డుల్లో ఏమైనా మనకు రోడ్లు సరిగ్గా లేకుండా నీళ్లు నిలబడిపోయి చాలా ఇబ్బందిగా పడుతుండే. ఇప్పుడు ఈయన మనకు వచ్చినప్పుడు ఆరిఫ్ నాయక్ గారు ఏదైనా పట్టించుకొని ఆ సమస్యలు చాలా ఫాస్ట్గా మనకు క్లియర్ చేస్తుంది. అంటే మీ కౌన్సిలర్ మీకు ఇక్కడ చెప్పమన్నారా లేకపోతే మీరే చెప్తారా? మన కౌన్సిలర్ దాని గురించి మనం ఇక్కడ చూడండి, ఈ రోడ్డే చూడండి ఎంతమంది కాలువ చూడండి, ముందర చూడండి ఎట్లా ఉందో, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూడండి, మీరే చూడండి. చెప్పాల్సిందే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ కానొస్తుంది కదా మనకు. అంటే మీకు సంబంధించి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ కౌన్సిలర్ ఇలాంటి ఏదైనా పనులు చేయడం జరిగింది మీ లైఫ్? మనకు ఆరిఫ్ నాయక్ గారికి నా సమస్యను ఉంటే ఏదైనా పోతే ఎమ్మెల్యే దగ్గరికి పిలుచుకుపోయి ఆ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో మనం చాలా పాజిటివ్గా చూపిస్తున్నారు, బాగా మంచిగా అభిప్రాయం కూడా వాళ్ళు తీసుకొని పనులు కూడా తొందరగా చేపిస్తున్నారు. వాలంటీర్ కూడా పట్టించుకొని ఏదైనా రాకుండా వాళ్ళ అమ్మబడి ఏదైనా రాకుండా పడకుండా కానీ దాని గురించి పట్టించుకొని చేస్తున్నారు. ఏం చేస్తాను మీరు? ఏదైనా చేస్తున్నారు ఎస్బీఐలో ఇప్పుడు మీరు ఎన్నో వాటన్నా మీరు? 3వ వార్డు. ఇది 5దా 3దా? ఇప్పుడు 5. మీ కౌన్సిలర్ ఎవరు? ఆరిఫ్ నాయక్. ఎట్లుందన్న ఇప్పుడు ఆరిఫ్ నాయక్ ఆధ్వర్యంలో ఇట్లా అంటే పని బాగా చేస్తారా కౌన్సిలర్? ఆరిఫ్ నాయక్ది చెప్పడానికి ఏం లేదు, అంటే బాగా చేయరనే. గుడ్ వర్క్ అంటే పిలుస్తూ పలుకుతారా? 24 గంటలు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఈ మధ్య చేసినట్టున్నారు. ఒక మంత్ అవుతుంది. అంటే ఇంతకుముందు లేదా? ఇది ఇంతకుముందు పాత అంతా పలకొట్టి పెట్టినారు, కొత్త రోడ్ వేసినారు. అంటే ఇంతకుముందు సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు బాగుంది, ఇప్పుడు అభివృద్ధి ఉంది. అభివృద్ధి ఇప్పుడు ఉంది. ఇంతకుముందు కౌన్సిలర్ ఎవరు చేసినా కానీ ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు. అంటే మీకు ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు వచ్చాయన్నా? నాకైతే ఏ పథకం కాదు. అంటే ప్రభుత్వం నుంచి నవరత్న పథకాలు ఉన్నాయి కదా? నాకు ఏది రాదన్నా, నేను బ్యాంక్ ఎంప్లాయీ. అచ్చా, బ్యాంక్ ఎంప్లాయీ. అంటే మీ మనురాలు వాళ్ళకు ఎవరికి రాదు. మీకు పథకాలు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. అమ్మ, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులు అయింది? మేము 11 సంవత్సరాలు అయ్యి చేస్తున్నాడు. అట్లా కాదు, మీకు ఇప్పుడు కౌన్సిలర్ ఎలా పలుకుతారు? ఏమైనా పని చెప్తే చేస్తారా? చేస్తున్నాడే. రోడ్డు కాలు వేపించా, రోడ్డు వేపించా, ఏమన్నా పరిస్థితి బాగుంటే చూస్తాడు, వస్తాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు సార్. అంటే ఇంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడే బాగుంది, బాగానే చేస్తున్నాడు. మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది సార్, పింఛన్ బియ్యం వస్తున్నాయి, ఇంటికి అన్నీ వస్తున్నాయి. చెప్తాడు, ఇంటికి ఫోన్ నెంబర్ చేసి చెప్తూ పిలిపించినా వస్తాడు. అంటే ఫోన్ చేసి పిలిపిస్తే వస్తారా? వస్తాడు సార్, వచ్చి చూస్తాడు సార్. మా పట్టికెళ్ళాలి వస్తాడు, మాట్లాడుకుంటారు. మీ వార్డ్ కౌన్సిలర్ ఎవరమ్మా? యారిఫ్. అంటే అట్లా కాదు, మీ కౌన్సిలర్ తెలుసా నీకు? ఎందుకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. ఇట్లా పలుకుతాడా? మీకు ఏం పని చేస్తాడా? మీకు బాగానే చేస్తున్నారు. ఏం చేసినాడు? రోడ్డు ఎక్కిస్తున్నారు, మంచి చెడ్డ చేస్తున్నారు. ఇంకా ఏముంది, బాగానే అంటే పింఛను అంతా మంచిగా ఎంత వస్తుంది పింఛన్? నాకు 200 2,750 2,750 వస్తున్నాయి. ఇంకా ఏం వస్తున్నాయి నీకు? ఏముంది, ఏం రాకుండా. అంటే జగనన్న ప్రభుత్వంలో నీకు నవరత్నాలు అంటే 9 రత్నాలు లేక 9 పథకాలు వస్తున్నాయి కదా? అంటే నీకు వస్తున్నాయా అన్ని మీ ఇంటికి? ఏం రాకుండా, ఏం రాకుండా పింఛన్ ఒకటి వస్తుంది. మళ్ళీ మీ కౌన్సిలర్ని అడగొచ్చు కదా అన్ని? కౌన్సిలర్కి రామేలే పొడమేలే. అంటే మీరు పోవడం లేదా, మీ కౌన్సిలర్ రావడం లేదా? వస్తున్నాడు, మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారు? ఏమ్మా బాగున్నారా, ఏం బాగుందా రోడ్డు, ఇది
మాకు బాగుండాలా మీరని అలా అడుగుతాం మిగతావి రావాలి కదా, ఇప్పుడు పింఛన్ వస్తుంది, మిగతావి ఇంకా ఏమొచ్చండి మాకు అమ్మఒడి అమ్మబడి వేయాలి మాకు పిల్లలు. ఏం అంటే అమ్మఒడి ఎందుకు రావడం? పిల్లలు చిన్నగా ఉన్నారు, పెద్ద ఉన్నారు? పాటే స్కూల్ పోతుందా? పోతుంది ఈ సంవత్సరమే వస్తుంది. నీకు పింఛన్ అయితే వస్తుంది? వచ్చింది మాకు. ఏం లేదు బాగలేదు, ఏం రాకుండా ఉంది, పింఛన్ ఒకటే వచ్చేది నాకు. మీ పేరున్నా? అంటే ఏమంటాం మీది? మీ కౌన్సిలర్ పేరు? ఆరిఫ్ ఆరిఫ్ నాయక్. అంటే ఎట్లా ఉంది అన్న ఆరిఫ్ నాయక్ మీకు? అంటే కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది? అంటే పిలిచి పలుకుతారా? బాగుంది, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. సో రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ ప్రతిదీ ఇమ్మీడియట్గా చేపిస్తాను. మన ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి గారి ద్వారా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించి అన్ని ఇమ్మీడియట్గా ఏది ప్రాబ్లం ఉన్నా కూడా, కొంచెం వరదలు వచ్చి నీళ్ళు వచ్చినా కూడా కాలువలు తీపించడం కానీ, అక్కడ ఇరుక్కుపోవడం కానీ, రోడ్లు వేయడం కానీ, అంటే ఈ వార్డుకు కూడా. అంటే మీకు ఇంతకు ముందే ఆరిఫ్ నాయక్ కౌన్సిల్ చెప్పి పెట్టారా ఇట్లా చెప్పాము? ఇప్పుడు నాకు ఇప్పుడు కలిసి ఎందుకు చెప్తారండి, చూస్తున్నాం ఆయన వర్క్ నిజంగా బాగా పనిచేస్తాడా? నిజంగా బాగా చేస్తారు. అంతేకాకుండా ఆయన అప్డేట్ చూస్తూనే ఉన్నాము, సోషల్ మీడియాల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ఏమేమి జరుగుతుందని మొత్తం అప్డేట్ చూస్తూనే ఉన్నాము. ఆయన ఒకటి చెప్పాలని కాదు, చాలా బాగా చేస్తున్నారు, ఎలాంటి రిమార్క్ లేదండి. అంటే జగన్ సంబంధించిన నవరత్న పథకాలు అన్నీ వస్తూ ఉన్నాయి. మీ ఇంటికి ఏమేమి వస్తాయి పథకాలు ప్రభుత్వం నుంచి? మా ప్రభుత్వం నుంచి అయితే ఇంకా అంటే అర్హత, ఇప్పుడు పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి అయితే అమ్మఒడి, అట్లా పింఛన్ అయితే ఇంకా వయసుకు వెళ్ళిన వాళ్ళకు పింఛన్ వస్తుంది. అట్లా అర్హతకు బట్టి పథకాలు ఉంటాయి అన్నమాట. ఆ రకం చూసుకుంటే మీ ఇంటికి ఎన్ని రకాల పథకాలు వస్తాయి? మా ఇంటికి అయితే ఇంకా పెన్షన్ పరంగా వస్తుంది. అమ్మఒడి చిన్నపిల్లలు ఉన్నారా? ఉన్నారు, ప్రస్తుతానికి అది ఏదో ఒకటి రాలేదు. మిగతా అనేది అన్ని బాగానే వస్తుంది, పాపులర్ రేషన్ పరంగా అన్నీ బాగుంది. ఏం పేరు? ఏం పని చేస్తాను? యావార్డు అన్న మీరు? ఏది? 7వ వార్డా? 7 5 5 5 5వ వార్డు 7 కొలిపిస్తున్నాం. 7. మీ కౌన్సిలర్ పేరు? ఆరిఫ్ నాయక్. అంటే ఎట్లా ఆరిఫ్ నాయక్ ఎట్లా చేస్తాను? పనులు చేస్తారా? పలుకుతారా? ఎంత పలుకుతాడు ఎనీ టైం. అంటే ఏమైనా ఒక పని చేపించిందా? రోడ్డు వేయించాము. ఎక్కడ వేయించాను? ఇంటికాడ. అంటే ఇంతకుముందు రోడ్డు లేదా? లేదు, ఇంతకుముందు ఈ మధ్యలోనే వేయించాము. అంటే ఇంతకుముందు కౌన్సిలర్ వాళ్ళు ఉన్నప్పుడు ఉందా? లేదు. అంటే అప్పుడు అడగలేదా మీ కౌన్సిలర్లో? అడిగాము, శాంక్షన్ అయింది, వేస్తాం అనేది వేయలేదు. ఈ మధ్య కాలంలోనే వేయించినాం. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు వచ్చాయి మీకు? మౌళి ఇంకా ఇప్పుడు జగనన్న చేత ఉంది. జగనన్న చేత ఏం లేవు, మౌళి ఒకటి. అమ్మఒడి ఒకటి. ఇంకా పథకాలు పింఛన్లు ఏం లేవు మాకు, పింఛన్లు పింఛన్లు ఏమో. అమ్మఒడి వస్తుంది. ఎప్పుడైనా పిలిచినప్పుడు కౌన్సిలర్ పలుకుతారా? ఇంకా పనులు చేస్తారా? చేస్తాడు. ఇంకా బాగుంది అయితే. చెప్పండి, నిజం చెప్పండి. బాగుంది. ఏం పేరు పెట్టారండి? మహమ్మద్ రఫీ. ఎన్నెళ్ళు ఉన్నాయి మీకు? నాకు 62,000. యా వార్డు మీది? 5వ వార్డు. మీ కౌన్సిలరు? ఆరిఫ్. అంటే పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది. ఇంకా ఏమైనా వస్తాయి? 45 జగనన్న చేతి. అంటే కౌన్సిలర్ పలుకుతారా? ఏదైనా పని చెప్తే బాగా పలుకుతారు. వస్తారా? బాగా వస్తారు, వచ్చినప్పుడల్లా బాగా పలుకుతారు. పని బాగా చేస్తారా? బాగా చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇంతకుముందు కానీ ఇప్పుడే బాగుంది. బాగా చేస్తున్నాం, బాగా తిరగడము చేయడం పనులు కూడా బాగా జరుగుతుంది. రోడ్లు గీట్లు బాగున్నాయి, కాలువలు, తాగని నీళ్ళు ఉన్నాయి, తాగని నీళ్ళు కూడా బాగా. లైట్లు పైన ఏం ప్రాబ్లం. దోమలు ఎట్లున్నాయి? దోమలు బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి. దోమల గురించి మా ఇంట్లో మట్టి ఏమీ లేవు, బయట ఏమీ మట్టి బాగా లేవు. దోమలు లేవు అయితే? ఏం లేవు. అమ్మా మీ పేరు? ఎన్ని ఉన్నాయమ్మా? చాలా రోజుల నుంచి తిన్నాను మేము. యావార్డు మీది? 5వ వార్డు. మీ కౌన్సిలర్ ఎవరు? ఆరిఫ్. అంటే మీకు పలుకుతారా? ఇంటికాడ రోడ్లో అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం వస్తుందండి పథకాలు? పింఛన్ వస్తుందా? జగనన్న చేయూత, విద్యార్థి అమ్మ దీవెన ఇంకా పడలేదు, పిల్లలకి చేయలేము మేము. స్కూల్ పోవడం లేదా? ఇప్పుడు పోతున్నాను. ఎన్ని రోజులు పోయి పట్టి? సంవత్సరం. అంటే పింఛన్ వస్తుంది.
జగన్ చేతితో వస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు పని అవసరం ఉన్నప్పుడు మీ కౌన్సిలర్ పలుకుతారా పిలుస్తాయి? ఎందుకు పలుకు మాకేం పని ఉంది లే పలకానికి పని వస్తే పోతాము చేస్తాంలేమా అంటారు. అంటే మీకు కౌన్సిలర్ బాగా పనిచేస్తాడు. చేస్తాది బాబు. అంటే ఏం మీకు సమస్య అయితే ఏం లేవు కౌన్సిలర్ నుంచి? ఏముంది అది బాబా సమస్య? మీ కౌన్సిలర్ ఏమైనా వచ్చి చెప్పిపోయాడా ఇట్లా చెప్పమని? ఎవరైనా వస్తే ఇట్లా చెప్పమన్నారా? వాళ్ళే వస్తుంది సలాం అని చేస్తుంది, మేము చూస్తే సలాం అలైకుం సలాం అంటాము. ఎప్పుడైనా మీకు వచ్చి ఇట్లా మా కౌన్సిలర్ వచ్చి చెప్తే చెప్పిపోయినారా ఎప్పుడైనా ఇట్లా చెప్పండి అని? అట్లా ఇప్పుడు చేయలే. ఏం పేరు అమ్మా పేరు? ఏం చేశారమ్మా మీరు? బీడీ పని చేశారా? మీది ఎన్నో వాట అమ్మా? 5 వార్డు. మీ కౌన్సిలర్ ఎవరు? ఆరిఫ్ నాయక్. ఓకే. అంటే ఎట్లుంటారు మా ఆరిఫ్ నాయక్ పలుకుతారా మీకు? అంటే ఇలాంటి పథకాలు వస్తాయి మీకు ప్రభుత్వం నుంచి? ఏమేమి వస్తాయి? అంటే నిజంగా మీకు పథకాలు వస్తేనే చెప్పండి, రానివి రావని చెప్పండి. అప్పు మార్కు సచ్చు పథకాలు అయితే వచ్చు ప్రభుత్వం నుంచి పోలాం नहीं तो नहीं ऐसे बोलो आती क्या पिंचिन आती है वो 18,000 आती थी जगन्नाथ चाहिए होता जगन्नाथ चाहिए था आती है वो आती अम्मावड़ी आती మీరు చెప్పండి అంటే ప్రభుత్వం నుంచి ఇలా పథకాలు అంటే మీకు ఆరోగ్యం మీకు అవసరం బాగా పంపుతారా? రావడం లేదు పైకి ఏం ప్రాబ్లం ఉంది మా చూడలేదు కాదమ్మా ఇంతకుముందు మీ కౌన్సిలర్ చాలా మంది వచ్చినా కానీ వేయలేదు. అంటే రోడ్డు ఎప్పుడు వేసారమ్మా? రోడ్ వేసి నెల అయింది. అంటే ఇంకా అభివృద్ధి బాగానే ఉందా మీకు? బాగానే చేస్తున్నాను. ఏం పేరు మీ కౌన్సిలర్ పేరు? ఆరిఫ్ నాయక్. అంటే మీకు ఎప్పుడైనా చెప్పిపోయాడా ఇట్లా చెప్పండి వస్తారమ్మా ఏమైనా విలేకరు వస్తే ఇట్లా బాగా చేస్తున్నాడని చెప్పండి అని చెప్పినారా? చెప్పలేదా? సో ఇంకా ఏం పేరమ్మా నీ పేరు? నూర్జహాన్. ఎన్ని ఉంటాయి ఏమో कितने वर्ष से क्या मालूम होता है యా వాటమ్మా మీది? ये 5वां वार्ड మీ కౌన్సిలర్ నామ? आरिफ भाई. ఆరిఫ్ భాయ్. అంటే ఎట్లమ్మా మీకు ప్రభుత్వం నుంచి పథకాలు అన్నీ వస్తున్నాయా? सब अच्छा देखती है अपना నీకు పింఛన్ వస్తుందా? पेंशन आती है 18,000 भी पड़ी सब भी अच्छी तरह से है सब आता है. అంటే కౌన్సిలర్ ఏదైనా సమస్య వస్తే పలుకుతారా? क्या बात भी बोला था आप देखो जाओ बात का कोई आती है అంటే ఎప్పుడో వాటిలో తిరుగుతుంటారా సమస్యలు ఏమన్నా? कौन तो मर गए तो भी क्या कभी है गरीब आओ भी तो आप देखो पीने का पानी कैसा आता है? पीने का पानी डेली आता है क्या तकलीफ नहीं. लाइट करंट सब अच्छा है. ఈ రోడ్ में फर्स्ट లేకపోయినా पहले रोड क्या नहीं था आदमी पड़ जाते थे बच्चे बड़े अब अच्छा ला रहे अच्छा करिए. ఎవరు వేసారు రోడ్ ఇది? आरिफ भाई कौन करते सब उधर करिए सब మన ఎమ్మెల్యే ఎవరు? एमएलए आप शिल्पा का बेटा का नाम क्या है शिल्पा एमएलए ఎన్ని రోజులు చేస్తున్నారు బీడీ పని? भाई 1 लाख वर्षा से करता हूँ 50 वर्ष से करता हूँ 50 ఏళ్ళ నుంచి బీడీ పని. ఎన్నేళ్ళు అమ్మా నీకు ఇప్పుడు? और कितने वर्ष है क्या वो हमारा मालूम रखे तो क्या मालूम होता है 55 ऐसा है क्या भाई तो सब तरह उठा दी తారా ఎవరిది ఇది? ఏం లేదు మేము విలేకరులమే. ఇట్లా మీ వార్డు అది ఇల్లు వార్డు మీ కౌన్సిలర్ మీ కౌన్సిలర్ పేరు ఆరిఫ్. ఎట్లా ఎట్లా పని చేస్తారమ్మా? బాగానే ముందుకు చేసేలా పని చేస్తుంది మా మాట ఏంటది పింఛన్ వస్తుందా నీకు? ఇంటికి వస్తుంది పింఛన్ వస్తుంది డబ్బులు అది కూడా 18,000 అవుతుంది. అంటే జగన్ చేయుతా జగనన్న చేస్తుంది మాకు ఖచ్చితంగా చేసింది जगह चाहिए तो 18,000 रुपये. कोई बात नहीं ऐसे बात नहीं बोलती कैसे बात नहीं बोलती नहीं बोलते नहीं अल्लाह का जवाब देना पड़ेगा तब मजा फुटको निकलेगा हाँ भाई कैसे बात नहीं అట్లా కాదు ఎప్పుడైనా మీ కౌన్సిలర్ చెప్పినాడా ఇట్లా ఎవరిని వస్తే చెప్పమన్నాడా? क्या ही बोले नहीं बा मेरे कौशल क्या बोले नहीं हमें भी छोटी बात नहीं बोला పలుకుతాడా మీ కౌన్సిలర్ పిలుస్తూ పలుకుతాడా? कहीं को बुलाते आते नहीं आती रात को बुलाते आती टाइम बड़ा सामना कई बात नहीं बुलाओ तो तुम्हें कई बात नहीं आती ఏమైనా సమస్య ఉంటే రాదు అంటారు. कई बात नहीं बुलाते आती ఎప్పుడైనా వచ్చాడా ఏదో పట్టి कई बात नहीं ఎప్పుడు చెప్తారు మీరు? कहीं बोले तो एक बार वो
उसके पंच भारे में बोली सार को बोल बोली ऐसी बात है तो सार ऐसा मेरे को बोली था बुरा तो नहीं बोलना बोली झूठ बात नहीं बोलते कहती भैया हमें ऐसा बात कहीं बोलना ऐसा बात नहीं बोलना अरे बता फुक्को निकलेगा अल्लाह అంటే ఈ కాలంలో నిలిపినాయి కదా సర్వీస్ वो जरा कहा को बोली बन के हमें क्या बोलेंगे ఎన్ని రోజుల నుంచి ఇట్లా సమస్యలు ఏం సమస్యలు లేవా మీకు వాటిలో चाहती కాదమ్మా మీకు వాటిలో ఎలాంటి సమస్యలు లేవా సమస్యలు ఏం లేవా क्या समझ रहा है కాలం నిండిపోయినాయి కదా ఇప్పుడు. काल निर्भय का तो बोलियो मैं सब काल में तेरा कड़ाव को ना बोली ये तोटे आके सुनते नहीं काटते नहीं वो तेरा 3 बार काटते नहीं तेरा वो तोटे आके तो बदलाव नहीं देखना ये करो बोली కుక్కలు ఎటువంటి సమస్యలు మొన్న ఒకసారి చిన్న పాప కలిసింది. हाँ वो बच्ची को लड़ा सो बात लड़ा बोली माँ हमें झूठ नहीं बोलते वो लड़ा बस बात को ऐसा बच्ची को लड़े है वो बच्ची जाती से जरा पकड़ा लो करो बात को सही हो गई ఇప్పుడు ఎట్లున్నాయమ్మా కుక్కలు ఇప్పుడు అట్లా ఉన్నాయా वो अब अभी कुछ आती है तो भगाते छकने थोड़े बच्चा लड़की में సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వాటిలో సమస్యలు ఉన్నాయి అయితే ऐसे भी कुछ नहीं ले पॉसिबल కాదమ్మా ఇప్పుడు సమస్యలు తక్లీఫా హై వాటుమే अच्छा करते हैं झूठ बात नहीं बोलना తాగడానికి నీళ్ళు పీనే పానీ आता पानी आता है डेली आता है మచ్చరా మచ్చరా अच्छा ना क्या कि वो याद है तो भी थोड़े टाइम बोले तो काटना खुलवा को हमें तो तारीफ बोले तो काटना खुलवा అది దువా కొడతారా పొగ కొడతారా దోమలకు मारती सब मारती झूठ बात कहीं बोलना ఎప్పుడన్నా వస్తారా కౌన్సిలర్ ఎప్పుడో మీ సందులో తిరుగుతారా काउंसलर कहीं बात नहीं आती काउंसलर को भी बोलियो मैं ऐसे भी बोलियो एमएलए सर को भी बोलियो तो अंदर अम्मा मैं करा तो मैं ये करता हूँ रोड भी दला तुम बोले रोड भी दला तो मैं अच्छा करते हूँ तुम्हारी गली को मैं ये करता हूँ मुझको बोली नहीं बोलना नहीं झूठ बात हाँ बोली मैं भी करता हूँ बोली మళ్ళీ ఓట్లు వేయాలంటే ఎవరికి వేస్తావు నువ్వు उसे आती है अब जगनाना भी डालती है बिल डालते नहीं कौन थोड़ा करीब को डालती है हिसाब से बोलना क्या को नहीं बोलना नहीं సో పరిస్థితి మనం చూస్తున్నాము 5వ వార్డులో దాదాపు కౌన్సిలర్ తెలియకుండా కొన్ని వార్డులలో మనం ఐదో వార్డులో కొన్ని సందులో తిరగడం జరిగింది. అయితే ఇదే పరిస్థితిపై మనం వార్డు సమస్యల గురించి కొంతమంది ప్రజలు స్థానికులను కూడా అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో సమస్యలు లేకుండా కౌన్సిలర్ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ పూర్తి స్థాయిలో తమకు పనిచేయడానికి ఇప్పుడు ఇళ్ళవేళలా సుముఖత చూపిస్తారని పిలిచినప్పుడు వెంటనే స్పందిస్తారని కూడా ప్రజలు